హలో, ఈ ప్రాబ్లము సర్కిల్స్ ఏపీ సెట్లో అడిగినటువంటి ప్రాబ్లం. క్వశ్చన్ చూద్దాం. ద ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్, ఆ సర్కిల్కి ఈక్వేషన్ కావాలి. విత్ సెంటర్ 5,4, ఆ సర్కిల్ సెంటర్ 5,4 అంట. అండ్ టచెస్ వై యాక్సిస్, వై యాక్సిస్ని టచ్ చేస్తూ సెంటర్ 5,4 ఉన్న సర్కిల్ ఈక్వేషన్ కావాలి. సో దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ టచింగ్ వై యాక్సిస్ and having center 5,4. y axis ని టచ్ చేస్తే ఈ రేడియస్ ఏమవుతుందండి? రేడియస్ ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఆఫ్ y x కోఆర్డినేట్, మాడ్యులస్ ఆఫ్ x కోఆర్డినేట్ ఆఫ్ సెంటర్. సో రేడియస్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందండి? మోడ్ 5. ఏ సర్కిల్ అయినా సరే y యాక్సిస్ని టచ్ చేస్తే రేడియస్ x కోఆర్డినేట్ ఆఫ్ ద సెంటర్ అవుతుంది. అదే వై యాక్సిస్ని కాకుండా ఎక్స్ యాక్సిస్ని టచ్ చేస్తే రేడియస్ వై కోఆర్డినేట్ ఆఫ్ ద సెంటర్ ఉంది. టచెస్ వై యాక్సిస్ కాబట్టి రేడియస్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ కోఆర్డినేట్ ఆఫ్ ద సెంటర్ అంటే మోడ్ 5. సో ఆర్ ఈజ్ ఈక్వల్ 5 అండి. సో ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ విత్ సెంటర్ h, k అండ్ రేడియస్ స్మాల్ r. ఫార్ములా ఏంటి? x మైనస్ h హోల్ స్క్వేర్ plus y minus k whole square is equal r square. X minus h ante 5, x minus 5 whole square plus y minus 4 whole square is equal r square ante entandi 25. Expand cheste x square plus y square minus 10x minus 8y plus 25 plus 16 is equal 25. Both sides 25 cancel cheste required equation x square plus y square minus 10x minus 8y plus 16 is equal 0. Now it is in the third option. Okay. Hello. Circles లో ఏపీ ఎంసెట్ 23 మే 2025 అంటే ఒక 2 days బ్యాక్ షిఫ్ట్ 2లో ఇచ్చినటువంటి ప్రాబ్లం. వెరీ ఈజియెస్ట్ ప్రాబ్లం ఇచ్చాడండి. ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోవాలి. విత్ సెంటర్ సి 2, -3, h, k సెంటర్ ఇచ్చేసాడు. అండ్ రేడియస్ 5 యూనిట్స్, ఆర్ వాల్యూ 5 ఇచ్చాడు. సర్కిల్ ఈక్వేషన్ చెప్పండి అంటున్నాడు. సెంటర్ 2, -3, దీన్ని h, k అనుకోండి. రేడియస్ ఆర్ ఈజ్ ఈక్వల్ 5. సెంటర్ రేడియస్ తెలిస్తే సర్కిల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఫార్ములా x minus h whole square plus y minus k whole square is equal r square. అయిపోయిందండి ఆన్సర్. x minus h అంటే ఎంతండి? 2 అంటే x minus 2 whole square plus y minus k, ఇది ప్లస్ k వాల్యూ -3 అయితే మైనస్ k అంటే మైనస్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ r స్క్వేర్. r వాల్యూ 5 కాబట్టి r స్క్వేర్ ఎంత అవుతుందండి? 25. x minus 2 whole square plus y plus 3 whole square. సో ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది క్లియర్గా ఆన్సర్. వెరీ ఈజియెస్ట్ ప్రాబ్లం ఇచ్చాడు. ఈ ప్రాబ్లము సర్కిల్స్లో ఎంసెట్లో ఇచ్చినటువంటి ప్రాబ్లం. ద లెంగ్త్ ఆఫ్ ద డయామీటర్ ఆఫ్ ఎ సర్కిల్ యొక్క డయామీటర్ యొక్క లెంగ్త్ కనుక్కోవాలి. What is the circle? x square plus y square minus 6x minus 8y is equal to 0. ఆ సర్కిల్కి డయామీటర్ కనుక్కోవాలి. డయామీటర్ అంటే రేడియస్కి డబుల్. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ద సర్కిల్ అనుకున్నాం అనుకోండి, దిస్ ఈజ్ ద సెంటర్. డయామీటర్ అంటే దిస్ ఈజ్ ద లెంగ్త్ ఆఫ్ ది డయామీటర్. అంటే రేడియస్ డబుల్ చేస్తే r ప్లస్ r 2r ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. అంటే రేడియస్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. మీకు ఇచ్చినటువంటి సర్కిల్ జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ 0. ఆ ఫార్ములా ఉంది. ఏ ఫార్ములా ఉందండి? x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ 0 ఫార్ములా ఉంది. ఎవరైనా సెంటర్ అడిగారు అనుకోండి, దీన్ని అలా గన్ షాట్గా చూసి చెప్పేయచ్చు. సెంటర్ x కోఆర్డినేట్లో హాఫ్ వాల్యూ, y కోఆర్డినేట్ హాఫ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి అక్కడ ఒక సైన్లు మార్చేయటమే. x కోఆర్డినేట్ ఎంత అండి? 6లో హాఫ్ అంటే 3, సైన్ మైనస్ కాబట్టి ప్లస్ చేయండి. y కోఆర్డినేట్ ఎంత అండి? 8లో హాఫ్ అంటే 4, సైన్ మార్చండి. మైనస్ ఉంది కాబట్టి ప్లస్. సో దిస్ ఈజ్ ద సెంటర్. -g -7.
Now radius ఈ ఫార్ములా root of g square plus f square minus c. So r is equal to root of g square అంటే 3 square 9, f square అంటే 4 square 16, minus c అంటే కాన్స్టెంట్ టర్మ్ లేదు. సో r is equal to root of 25 అంటే r is equal to ఎంత అవుతుందండి 5 అవుతుంది. సో 2r is equal to ఎంత అవుతుంది 2 5s are 10. 2r అంటే ఏంటి డయామీటర్. సో డయామీటర్ ఎంత అండి ఆన్సర్ 10. సెకండ్ ఆప్షన్ ఆన్సర్. ఈ ప్రాబ్లము సర్కిల్స్లో ప్రాబ్లం ఎంసెట్లో ఇచ్చింది. ఈ 3x + y + k = 0 is a tangent to the circle. ట్యాంజెంట్ అంటే ఏంటంటే సర్కిల్ని టచ్ చేస్తున్నటువంటి లైన్. ఆ సర్కిల్ పేరేంటి x² + y² = 10. ఈ సర్కిల్కి ఈ లైన్ ట్యాంజెంట్ అంట. దెన్ k ఎంత అంటే ఒక లైన్ ఇచ్చాడు, ఒక సర్కిల్ ఇచ్చాడు, ఆ సర్కిల్కి లైన్ ట్యాంజెంట్ అంటాడు, k ఎంత అంటున్నాడు. దిస్ ఈజ్ ద సర్కిల్ అనుకుందాం అనుకో. ఆ లైన్ ట్యాంజెంట్ అంటున్నాడు కాబట్టి టచ్ చేస్తుంది. టచ్ చేస్తే ఒకే ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఫామ్ అవుతుంది. ఆ లైన్ ఏంటి 3x + y + k = 0. క్లియర్గా డయాగ్రామ్ని అబ్జర్వ్ చేస్తే సర్కిల్ యొక్క సెంటర్ నుంచి ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ లాగా కనపడుతుందండి లైన్కి. అంటే ఈ పాయింట్ నుంచి ఈ లైన్కి ఇది డిస్టెన్స్ లాగా కనపడుతుంది. అలాగే సర్కిల్తో అబ్జర్వ్ చేస్తే సెంటర్ నుంచి ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్సే రేడియస్ ఇలా కనపడుతుంది. చూడండి సర్కిల్ అబ్జర్వ్ చేస్తే లైన్ తీసేది ఓన్లీ సర్కిల్ అబ్జర్వ్ చేస్తే అది రేడియస్ అవుతుంది. అంటే ఒక లైన్ సర్కిల్ టచ్ చేస్తే ఆర్ వాల్యూ డి వాల్యూస్ ఏమవుతాయి ఈక్వల్ అయిపోతాయి. ఆర్ ఈక్వల్ డి అప్లై చేస్తే ఆన్సర్ వస్తుంది. మరి ఇచ్చిన సర్కిల్ ఏంటండి x² + y² = r², x² + y² = r². దీని సెంటర్ ఎంత అంటే 0 0, రేడియస్ r r r² 10 అండి. అంటే r √10. స్క్వేర్ రూట్ ఆఫ్ 10 ఈజ్ ఈక్వల్ d అంటే ఫార్ములా ఏంటి మోడ్ ఆఫ్ ax1 + by1 + c బై స్క్వేర్ రూట్ ఆఫ్ a² + b² ఫార్ములా. సో √10 ఈజ్ ఈక్వల్ మాడ్యులస్ ఆఫ్ ax1. a అంటే x కోఎఫిషియంట్ 3, x1 y1 అంటే సర్కిల్ యొక్క సెంటర్ కోఆర్డినేట్స్ x1 y1. ఇది a, ఇది b, ఇది c. 3 × x1 అంటే 0 + b × y1. b అంటే y కోఎఫిషియంట్ 1, y1 అంటే 0 + c అంటే k బై స్క్వేర్ రూట్ ఆఫ్ a² + b² అంటే 3² + b² అంటే y కోఎఫిషియంట్ హోల్ స్క్వేర్ 1² అంటే √10 అండి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈజ్ ఈక్వల్ మోడ్ రెండు జీరోలు అయిపోతాయి k/√10. క్రాస్ మల్టిప్లై చేయండి. √10 × √10, √10 × √10 ఈజ్ ఈక్వల్ మాడ్యులస్ ఆఫ్ k. అంటే 10 ఈజ్ ఈక్వల్ మాడ్యులస్ ఆఫ్ k. మాడ్యుల్ రిమూవ్ చేస్తే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ +or- రాయాలి. సో k ఈజ్ ఈక్వల్ +or- 10. ఎక్కడ ఉందండి ఆన్సర్? ఫోర్త్ ఆప్షన్ ఉంది చూడండి. వెరీ ఈజీ ప్రాబ్లం.